వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు టిఫిన్ సెంటర్లో మనం తినే ఇడ్లీ కారపొడిని ఇంట్లోనే చాలా సింపుల్గా అదే టేస్ట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. టిఫిన్ సెంటర్ వాళ్ళు టేస్ట్ కోసం ఒక ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తారండి. అదేవిధంగా మనం కూడా యాడ్ చేసామంటే అచ్చం టిఫిన్ సెంటర్లో ఉన్నట్లే ఉంటుంది. ఇది మనము ఇడ్లీలేకే కాదండి, దోశలేకి, ఉప్మాలేకి, చపాతీలేకి, అన్నంలేకి కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కారపొడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ లైట్గా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 కప్పు మినపప్పు కూడా వేసుకున్నాను. ఈ మినపప్పు కూడా 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత 1/2 కప్పు కందిపప్పు కూడా వేసుకున్నానండి. వీటన్నిటిని కూడా కడగకూడదు కాబట్టి ఒక కాటన్ క్లాత్ తీసుకుని నీట్గా తుడిచి వేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. అన్నీ కూడా ఒకేసారి వేసుకోకుండా ఒకటి వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత మరొకటి వేసుకుంటూ రావాలండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, కందిపప్పు, అలాగే లాస్ట్లో జీలకర్ర వేసుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకొని ఇప్పుడు వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోనే 1/2 కప్పు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పప్పుల్లోనే వేసేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఇంకా కందిపప్పు, జీలకర్ర వేయించుకున్నాం కదా, అందులోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 25 నుంచి 30 వరకు ఎండుమిరపకాయలని తీసుకున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చేతి నిండా కరివేపాకు తీసుకొని బాగా కడిగి తుడుచుకున్నానండి. ఆ కరివేపాకుని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కరివేపాకు బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు తీసుకున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ నెల పిచ్చలు లేకుండా నీట్గా తీసేసుకొని ఇందులోనే వేసి వేయించుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వేరొక బౌల్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పొట్టుతో కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడే కానీ మనకు మెత్తగా ఉన్నట్లు ఉండకూడదు. బరకగా ఉన్నప్పుడే మనం తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి ఈ కారపొడి అనేది. ఇప్పుడు నేనైతే బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ఈ విధంగా తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. కంటిన్యూస్గా గ్రైండ్ చేసామనుకోండి, మనము వెల్లుల్లి రెబ్బల్ని వేసాం కదా, మనకు ఉండలుండలుగా వచ్చేస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా వచ్చేటట్టుగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని అలాగే పెట్టేసుకోకుండా మనం ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఇంత బరకగా ఉండాలి. ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ కూడా టేస్ట్ చూసుకొని. ఇప్పుడు ఈ కారపొడిని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. చూసారు కదా, మనం మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవడం వల్ల ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేసిందో, ఉండలుండలుగా లేకుండా. చూసారు కదా, ఈ కారపొడి అనేది ఈ విధంగా బరగ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. కరిగించుకునే నెయ్యి వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. టిఫిన్ సెంటర్లో ఈ విధంగా నెయ్యి వేసి కలుపుకోవడం వల్లనే మనకు చాలా కమ్మగా అనిపిస్తుందండి పొడి అనేది. ఎక్కడే కానీ ఉండలు లేకుండా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అచ్చం టిఫిన్ సెంటర్లో ఎలా అయితే ఉంటుందో కారపొడి ఇంట్లో కూడా అలాగే ఉంటుందండి. ఇదే సీక్రెట్ అనేది. చూసారు కదా, మొత్తం కూడా బాగా కలిపేసుకున్నాను. ఎక్కడే కానీ ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. నెయ్యి మొత్తం కూడా ఈ కారపొడికి పట్టే విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఒక నెల రోజులైనా సరే చాలా ఫ్రెష్గానే ఉంటుంది. చూసారు కదా, ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చేసిందో. అచ్చం వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే మీకు కూడా చాలా బాగా వస్తుందండి. అచ్చం టిఫిన్ సెంటర్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది.
ఈ కారపొడి ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ ఇంకా అన్నం లేక కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సర్వ్ చేసుకున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా కమ్మగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు కరివేపాకు కారపొడిని చేసి చూపిస్తున్నాను. ఈ కారపొడి అన్నం, ఇడ్లీ, దోశల్లోకి ఇంకా మనకు చపాతీల్లో కూడా వాడుకోవచ్చు. కరివేపాకు అన్నంలా కూడా చేసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కారపొడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుంటున్నాను. ఇదంతా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 10 నుంచి 12 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకొని వేయించుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను. కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 2 పెద్ద కప్పుల కరివేపాకును తీసుకొని బాగా కడిగేసుకొని తడి లేకుండా తుడిచేసుకొని ఆ కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇందులోనే లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు కొద్దిసేపట్లో క్రిస్పీగా వస్తుంది అన్నప్పుడు 2 పిచ్చల వరకు చింతపండు తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఈనెలు పిచ్చలు లేకుండా నీట్గా తీసేసుకొని చింతపండు వేసేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు కరివేపాకు అనేది ఈ విధంగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు 5 నుంచి 7 వరకు వేసుకుంటున్నాను. పట్టుతో సహా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఎక్కువ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఈ కరివేపాకు పొడి అనేది. డైరెక్ట్గా మనము కరివేపాకు పొడిని ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాల్సింటే అప్పుడు కరివేపాకు అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం, ఇడ్లీ, దోశల్లో కూడా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కారపొడి హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే అవిసె గింజలతో కారపొడిని చేసి చూపిస్తున్నాను. ఈ కారపొడి రోజుకి 1 నుంచి 2 టీ స్పూన్లు తినడం వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 కప్పు అవిసె గింజలు వేసుకుంటున్నాను. ఈ అవిసె గింజల్ని అవిసెలని అంటారు. ఇంగ్లీష్లో అయితే ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ అవిసె గింజల్ని కడాయిలో వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ అవిసె గింజలు అనేటివి ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకి 1 నుంచి 2 టీ స్పూన్లు తింటే సరిపోతుంది. మనకు కావలసిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ అన్నీ కూడా అందుతాయి. నర్వస్ సిస్టమ్కి ఇంకా గుండె జబ్బులు ఉన్న వారికి కూడా ఇలాంటివి తింటూ ఉన్నామంటే మనకు క్రమంగా తగ్గుతూ ఉంటుంది. చూసారు కదా, ఇవి చిటపటలాడుతూ ఇలా వేయించుకోవాలి. ఇందులో ఆయిల్ ఏమీ వేసుకోవాల్సిన పని లేదు. డ్రైగానే ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వేయించుకునేటప్పుడు ఇవి మంచి అరోమా వస్తాయి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా నోట్లో వేసుకున్నామంటే నువ్వులు తినేటప్పుడు మనకి ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుంది. మంచి అరోమాలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కదా, అంత టేస్టీగా ఉండవు అనుకోకండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత 1/2 కప్పు పల్లీలను కూడా ఇదే కడాయిలో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎక్కడే కానీ మనము ఆయిల్ అనేది వేసుకోలేదు. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోని 10 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. కారం అనేది మీకు కావాల్సినట్టుగా ఇలా ఎండుమిరపకాయలు అనేవి వేసుకోవచ్చు. తగ్గించైనా కొంచెం ఎక్కువైనా. 2 టీ స్పూన్ల ధనియాలు, అలాగే 1 గుప్పెడు కరివేపాకును బాగా కడిగి తుడిచి వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పిచ్చల వరకు చింతపండు కూడా వేసుకున్నాను. కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ కూడా మనము 1 చుక్క కూడా ఆయిల్ వేసుకోలేదు. చూసారు కదా, ఇలాగే వేయించుకుంటూ ఉన్నామంటే కరివేపాకు అనేది క్రిస్పీగా వచ్చేస్తుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, మాడిపోతాయి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేయించుకుంటూ ఉన్నామంటే మనకు కరివేపాకు అనేది క్రిస్పీగా వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అన్నామంటే పొడిపొడిలాడుతూ రావాలి కరివేపాకు. ఇప్పుడు కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలకు పొట్టు మీకు కావాల్సింటే అలాగే వేసుకోవచ్చు, లేకుంటే పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు. నేనైతే పొట్టు తీసి వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ని బాగా కడిగేసి ఎండలో పెట్టేసుకోవాలి. ఎక్కడే కానీ తడి ఉండకూడదు. ఈ కారపొడి 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. అందుకే ఎక్కడే కానీ తడి లేకుండా చూసుకోవాలి. వేయించుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పల్లీల్లో పొట్టు తీసేసి వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని
బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అన్నీ కూడా సరిగ్గా గ్రైండ్ అయ్యాయో లేదో ఒకసారి బాగా చెక్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారపొడి అనేది. చూసారు కదా, మొత్తం కూడా బాగా కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాతనే మనము వెల్లుల్లి రెబ్బలు అనేటివి వేసుకోవాలి. ఇలా వేసేసుకొని 2 నుంచి 3 సార్లు మనము యాంటీ క్లాక్ వైజ్లో తిప్పేసుకున్నామంటే మనకు బాగా గ్రైండ్ అయిపోతాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి, ఒకవేళ తగ్గితే ఎక్స్ట్రా మనం వేసుకొని కలిపేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం పూర్తిగా చల్లారనివ్వాలి. గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వేడి అనేది ఉంటుంది కదా, ఆ వేడి మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టేసుకొని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే 10 నుంచి 15 రోజుల వరకు తినచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు పెట్టుకున్నామంటే కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది. ఈ కారపొడి చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కాబట్టి మరీ ఎక్కువ కాకుండా 10 నుంచి 15 రోజుల వరకు సరిపడా చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా హెల్తీ అయినటువంటి అవిసె గింజలతో కారపొడి చేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు వాము కారపొడిని చేసి చూపిస్తున్నాను. ఈ కారపొడిని వేడి అన్నంలో వేసేసుకొని మొదటి 2 ముద్దలు ఈ కారపొడితో తిన్నామంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇన్ఫెక్షన్లు కూడా దూరంగా అవుతాయి. వాంతులు, ఆస్తమా లాంటివి కూడా తగ్గుతాయి. దంత సమస్యలు కూడా తగ్గుతాయండి. మరికొన్ని ప్రయోజనాలు వీడియోలో చెప్పుకుందాము. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 50 గ్రాముల వాము వేసుకున్నాను. వాములో చిన్న మట్టి పిల్లలు లాంటివి ఉంటాయి, బాగా చెరిగి వేసుకోవాలి. అంతా కూడా బాగా నీట్గా చేసుకున్న తర్వాత 50 గ్రాముల వామును కూడా కడాయిలో వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసుకున్నాను. ఈ మినపప్పును స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించేసుకోవాలి. ఎక్కడే కానీ మాడనివ్వకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోనే 1/2 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. 10 నుండి 12 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగే చేతి నిండా కరివేపాకు తీసుకొని బాగా కడిగి తుడిచి వేసుకున్నాను. కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, కరివేపాకు క్రిస్పీగా వచ్చేసింది. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. మొత్తం కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకునే మిక్సీ జార్ కూడా ఇక్కడే కానీ తడి ఉండకూడదు. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ రాతి ఉప్పు అంటారు కదా, కల్లుప్పు అని, దాన్ని వేసేసాను. ఇది లేకుంటే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. మొత్తం కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా, ఇక్కడే కానీ బరక లేకుండా. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వాము కారపొడి వేడి అన్నంలో వేసేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని మొదటి 2 ముద్దలు ఈ పొడితో తిన్నామనుకోండి మనకు ఆరోగ్య సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చల్లాకాలము, వర్షాకాలము ఈ కారపొడి తినడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి, దంత సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఆస్తమాని మరియు వాంతులను కూడా తగ్గిస్తుంది. ఈ కారపొడి రోజు వేడివేడి అన్నంలో మొదటి 2 ముద్దలు తినడం వల్ల క్రమంగా కొవ్వు కూడా కరిగిస్తూ ఉంటుందండి. అంతేకాదు మన బరువు కూడా అదుపులో ఉంచుతుంది. బాలింతల్లో అయితే పాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. కీళ్ళ నొప్పులు, వాపులు, గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది. కిడ్నీలో, మూత్రాశయంలో రాళ్ళను కూడా తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుందండి. ఈ కారపొడి తినడం వల్ల గుండె సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాదు ఆస్తమాని మరియు వాంతులను కూడా తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దీని యొక్క ఉపయోగాలు చాలానే ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.